సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో సినిమా గురించి కాకుండా కొన్ని కామెంట్స్ అనేవి చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా ఏపీలో ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్న టైంలో ఏపీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడారు యాక్చువల్‌గా. ఏపీ ఎలక్షన్స్ గురించి మీరు మాట్లాడారు. సో, దాంతోటి ఏంటంటే ఇప్పుడు మీరు అడిగే నేను మాట్లాడాను. మాట్లాడొచ్చు మేబీ. బట్ కాకపోతే ఏంటంటే మీరు అంటే ఒక పార్టీకి అనుకూలంగా ఒక పార్టీకి మాట్లాడడంతోటి అంటే అవతల పార్టీ పరంగా కూడా ఉన్న వాళ్ళకేంటంటే వాళ్ళు ఉంటారు, ఆడియన్స్ ఉంటారు, వీళ్ళలో కూడా ఆడియన్స్ ఉంటారు కదా! మరి అది ప్రొడ్యూసర్ గారికి ఏమైనా ఎఫెక్ట్ అవుద్ది అనే యాంగిల్‌లో ఆలోచించలేదు. ఏంటి నేను అదే చెప్తున్నాను కదా! ఎవరు ఈయనకి ఓటు ఏయొద్దండి, ఈయనకి ఓటు వేయండి నేను చెప్పనే లేదండి. నేను మీరు రివైండ్ చేసుకొని చూడండి. నేను ఏ పార్టీకి నా సపోర్ట్, ఈ పార్టీకి నా సపోర్ట్ లేదు. అలా నేను ఎక్కడ తమిళనాడులే నాకు ఓటు ఉంది. నేను ఎవరికి నేను చెప్పలేదు. ఈయనకి వచ్చి మీరు అడిగిన ఒక విషయంకి నేను చెప్పిన ఒక మాట అదే. నేను పోయినసారి కూడా నేను ముందే నేను చెప్పాను, 1 సంవత్సరం ముందే. అంతేగాని నేను ఎవరిని ఇబ్బంది పెట్టేట్లుగా లేకపోతే ఎవరిని హర్ట్ చేసినట్లుగా నేను స్టేట్మెంట్ ఇవ్వలేదండి. ఐ డోంట్ హ్యావ్ అ ఓట్ హియర్. అదే సమయం వచ్చి ఈ సినిమా సంబంధించిన విషయాల గురించి అడిగినప్పుడు నేను అదే చెప్తున్నాను కదా, కాంట్రవర్సీలు ఈ ఒక వారంగా జరిగే కారణం వచ్చి నేను కాంట్రవర్సీ పెట్టుకోలేదు. కాంట్రవర్షియల్ గా నన్ను అడిగేటప్పుడు నేను నా ప్రాబ్లం ఏంటంటే ఈడ ఫిల్టర్ లేదు, ఓపెన్ లేదు. ఆలోచించి ఒక రోజు ఉండండి రేపు చెప్తాను అలాగా జవాబు వెంటనే వస్తుంది. సో ఆ విధంగా డెఫినెట్ గా నేను ఎవరిని హర్ట్ చేయలేదండి. అడిగిన విషయాలకి నేను చెప్పాను అంతే. అయితే యాక్చువల్‌గా మీరు కూడా పొలిటికల్ ఎంట్రీ అనేది ఒక 2 ఇయర్స్ తర్వాత ప్లాన్ చేస్తున్నారు. అంటే 2 ఇయర్స్‌లో అంటే ఏం ప్లాన్ చేసుకొని అది డేట్ అనౌన్స్ చేస్తున్నారు? 2 ఇయర్స్ లో ఏం ప్లాన్ అంటే నన్ను రాకూడదని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. నేను అడిగేది నేను చెప్పాను నా వస్తున్నాను. ఇంకొక జెండా, ఇంకొక పార్టీ, ఇంకొక రాజకీయ నాయకుడు రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఉండే రాజకీయ నాయకులు వాళ్ళు పనులు చేస్తే మేము ఇలాంటి మంచి వేదికల్లో ఇలాంటి అందమైన అమ్మాయిలు ఇలా చెప్తున్నారు చూడండి. ఇలాంటి విషయాలు ఇలాంటి మంచి మిత్రులు ఇలా కలిసే ఒక అవకాశం, ఇలా మనం అందరినీ ఎంతో ఇన్ని కోట్లు ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చే అవకాశం దేవుడు కొంతమందికి ఇచ్చారు అవకాశం. అది నేను చేస్తూ వెళ్తూ ఉంటాం. ఎప్పుడు రాజకీయ నాయకులు యాక్టర్ గా మాట్లాడుతున్నారు, అలాంటి యాక్టర్లు రాజకీయ నాయకులుగా మారుతాం అంతే. అదే విషయం అంతే. అయితే యాక్చువల్‌గా మీరు ఇంతకుముందు విజయ్ గారిని కూడా కలవడం జరిగింది. ఆయన తలపతి విజయ్, మీరేమో పురస్తి తలపతి విశాల్ కదా! సో మరి అంటే ఆయన పార్టీలో అంటే ఆయన పొలిటికల్‌గా ఈ సినిమా ఫీల్డ్ నుంచి వెళ్ళి పొలిటికల్‌గా పెడుతున్నారు కదా! సో ఆయన పార్టీలో జరిగిన అవకాశం ఉందా? ఒకవేళ మీరు వస్తే రాజకీయాల్లోకి, లేదంటే మీరు సెపరేట్ అజెండాలు అంటే ఏమైనా ఉంటాయా? రాజకీయం అనేది సమాజ సేవ. సమాజ సేవ వచ్చి అన్ని నేను అమ్మ పేరు ఎన్జిఓ నడిపిస్తున్నాను ఎన్నో సంవత్సరాల నుంచి. ఎంతో మంది ఎన్జిఓ నడిపిస్తున్నాను, నా మిత్రులందరూ. మేమందరూ కలిసి ఒకే అజెండా. తెలియని వ్యక్తికి మంచిది చేయాలి. తెలియని ప్రజలకి వాళ్ళు కడుపు నిండా భోజనం పెట్టాలి. తెలియని కుక్క పిల్లలకి మాకు తెలియదు వాళ్ళని ఎలాగైనా కాపాడాలి. వాయిస్ ఫర్ ద వాయిస్లెస్. ఇదంతా మేము ఎన్జిఓలు చేసేది ఒకే విషయం. అదే అజెండా రాజకీయ నాయకులు. వాళ్ళకందరికీ ఏం ఒక అజెండా, ప్రజలకు ఏం కావాలో అది చేసి పూర్తి చేయాలి. ఏం పూర్తి చేయాలి? వాళ్ళు ఏం బెంచ్ కార్ అడుగుతున్నారా, లేకపోతే బంజారా హిల్స్ లో వచ్చి ఇల్లు అడుగుతున్నారా? అదంతా ఏం అడగట్లేదు. తాగడానికి మంచి నీళ్ళు కావాలి, మాకు మెడికల్ హెల్ప్ కావాలి, మా పిల్లలకి మంచి భవిష్యత్తు ఉద్యోగం, మంచి చదువు కావాలి. మేము బతకాలి. అదే ఇన్ని సంవత్సరాల తర్వాత, ఇలా ఇండిపెండెన్స్ తర్వాత మనం ఒక పల్లెటూరుకి వెళ్తే ఇంకా నీళ్ళు ప్రాబ్లంతో ఉన్నప్పుడు మనకి లాగా ఉంటుంది కదా. అందుకే దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. జాయిన్ అవడం, వీళ్ళతో కలిసి చేద్దాం, వీళ్ళతో కాంబినేషన్ చేస్తే మనం వస్తాం, అలాంటి బుర్రంతా నాకు ఇంకా లేదండి. మీలాగే నేను ఒక ఓటర్ అంతే. ఆ ఓటర్ గా నా మైండ్ ఇంకా అలాగే ఉంది. అయితే యాక్చువల్‌గా మీరు డైరెక్టర్ కింద కూడా కృషి మారుతున్నారు కదా! సో అంటే నా డ్రీమ్ అది కూడా అని కూడా మీరు చెప్పారు కదా! సో ఫ్యూచర్‌లో మీరు తీసే డైరెక్టర్‌గా తీసే సినిమాలో మీరు కొంతమంది వేరే యాక్టర్స్ కూడా అనుకుంటున్నారు కదా! సో తెలుగు నుంచి కానీ, తమిళ నుంచి కానీ స్టార్ హీరోస్‌ని ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా అన్ని సినిమాల్లో మీరు డైరెక్టర్‌గా? ఇట్స్ టూ ఎర్లీ టు టాక్ అబౌట్ డిటెక్టివ్ 2. ఒక పెద్ద బాధ్యత అది. అంటే నేను అనుకునేది స్క్రిప్ట్ వేరే. బట్ ఓకే, థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్ సార్. నాకు
ఈ డిటెక్టివ్ 2, ఎందుకంటే డిటెక్టివ్ 1 మీరు మీకు అందరికీ తెలుసు. థియేటర్‌లో కానీ, శాటిలైట్‌లో కానీ, డిజిటల్‌లో కానీ అన్ని విధంగా పెద్ద ఒక విజయం సాధించింది. సో, పార్ట్ 2 వచ్చినప్పుడు ఇట్ ఈస్ అ బిగ్ రెస్పాన్సిబిలిటీ. నేను ఫస్ట్ టైమ్ దర్శకత్వం చేసేటప్పుడు అందరూ అడుగుతారు. ఇంతమంది ఉన్నప్పుడు ఇతనేం వచ్చి పెద్దగా చేయబోతున్నాడని ఒక విషయం ఉంటుంది. అదంతా గుర్తుపెట్టుకొని నేను చేస్తున్నాను ఇప్పుడు ఆ విషయాలు. సో it is my dream come true. So I want to give the best for that film. అండ్ డెఫినెట్లీ ఆ సినిమాలో నేను విజయ్ సాధించిన తర్వాత నేను ఏ నటుడు నాకు నచ్చిన నటుడు విజయ్ ఎప్పుడు నేను కథ రాసినప్పుడు విజయ్ నాకు గుర్తొస్తాడు. ఆయన గురించి నేను కథ రాస్తాను. ఒక రోజు నిజంగా ఫోన్ చేసాను నేను కోవిడ్ అయిన తర్వాత. ఆయన మేనేజర్ ఫోన్ చేశాను. ఇంకా వెంటనే అదంతా ఆలోచన లేదు. నంబర్ ఇవ్వండి అని ఫోన్ నేను ఎత్తి సార్ ఇలా విజయ్ గారు కథ చెప్పాను సార్ డైరెక్టర్ పంపించాను. కాదు సార్ నేనే సార్ డైరెక్టర్ విజయ్ కథ చెప్పాను. సైలెన్స్ ఉంది. సార్ నేనే సార్ విశాల్ సార్ అవును సార్ మీరు చెప్పారు కదా సార్ అదే సార్ చెప్తున్నాను సార్ నేనే సార్ డైరెక్టర్ విజయ్కి కథ చెప్పాను. ఆయన అర్థం కాలేదు. ఆయన సార్ సరే సార్ నేను ఒకసారి చెప్పేసి వస్తాను. నేను అడిగి ఒక అపాయింట్మెంట్ ఇవ్వండి సార్ నేను ఒక 1.5 hours టైం కావాలి సార్ కథ చెప్పడానికి. ఒకసారి జరిగింది అలానే. సో లెట్స్ హోప్ మనం ప్లాన్ చేసేది లేదండి. రత్నం వస్తుందని మార్కండి ముందు నాకు తెలియదు. మార్కండి అయిన తర్వాత నేను అటు ఇటు ఇలా షూటింగ్ అప్పుడు నాకు ఒక అలవాటు. పల్లెటూరు వెళ్ళినా సరే షూటింగ్ వెళ్ళినా సరే అటు ఇటు వెళ్ళినప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారు మన గురించి ఎలాంటి ఏ విధంగా చూడాలని అనుకుంటారు కోరుకుంటారు అనేది కనుక్కుంటాం. ఆ విధంగా చూసినప్పుడు చాలా మంది వచ్చి విచారాలు వచ్చి పందెంపొడి భరణి పందెంపొడి పూజ విషయాలు కావాలి సార్ చాలా మంది చెప్పారు. మా ఇంట్లో కూడా అమ్మ వచ్చి పెద్ద హరి గారు ఫ్యాన్. అరే ఎప్పుడు హరి గారితో మళ్ళీ సినిమా చేస్తున్నాం అని చెప్పినప్పుడు నేను స్ట్రైట్గా హరి సార్ ఫోన్ చేసి సార్ మన ఇద్దరు కలిసి ఒక సినిమా చేద్దాం సార్ అంటే ఆయన ముగిసిపోయారు. నేను వస్తున్నాను సార్ స్వయంగా మీ ఆఫీస్ అని చెప్పి అలా స్టార్ట్ అయింది. ఐ డోంట్ నో వాట్ ఈస్ మై నెక్స్ట్ ఒకవేళ తెలుగులో చేస్తే కనుక ప్రభాస్ గారు అంటే ఇందాక అన్నారు కదా అంటే ఇప్పుడు విజయ్ గారిని అలాగే తమిళ్లో అనుకున్నారో అలా తెలుగులో చేయాల్సి వస్తే ఒకవేళ పెద్ద డైరెక్టర్ కింద విశాల్ గారిని వస్తే లేదు ఫస్ట్ నేను ప్రూవ్ నేను నన్ను పెట్టుకుని నేను ప్రూవ్ చేశాను. ఆ తర్వాత సో రక్తం సినిమా విషయానికి వస్తే ట్రైలర్ టచ్ లో చూస్తే ఒక అమ్మాయిని సేవ్ చేస్తున్నట్టు అలాగే విశాల్ అంటే యాక్షన్ మూవీస్ యాక్షన్ మాత్రమే కనిపిస్తుంది. అసలు స్టోరీ ఏంటి? It's a story about a very angry young man. అంటే చిత్తూరు నగరి బార్డర్ లో జరిగే ఒక కథ ఇది. బ్యాక్ డ్రాప్ అదే చిత్తూరు నగరి బ్యాక్ డ్రాప్ లో జరిగే కథ. ఇది వచ్చి ఇట్ ఇస్ ఒక మేబీ రిఫ్లెక్షన్ ఆఫ్ ఒరిజినల్ విషయాలు. అంటే మనం వీధిలో ఎవరైనా మన తెలిసిన అమ్మాయి మీద ఎవడైనా చేయి పెట్టేటప్పుడు ఒక 10 మంది సంబంధం లేకుండా ఒక 10 మందిలో వచ్చినప్పుడు మన ఆలోచన వచ్చి పోలీసులు ఫోన్ చేద్దామా లేకపోతే పోలీసులు వెంటనే ఫోన్ చేస్తేనే వస్తారు. టైం అవుతుంది కానీ అమ్మాయిని కాపాడాలి. నిజంగా నిజంగా జరిగేటప్పుడు చెప్తున్నాను. ఆ అమ్మాయి కాపాడే ఆ ప్రెసెన్స్ ఆఫ్ మైండ్ ఆ సెకండ్ లో ఏం చేస్తాం మనం ఏదో ఒకటి తీసుకుని వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడాలని మేము కోరుకుంటాం. అయ్యయ్యో ఈ అమ్మాయి మనకు తెలియదు అని వదిలేసేది అది వేరే. ఈ యాంగ్రీ యంగ్ మ్యాన్ ఎందుకు అమ్మాయిని కాపాడుతున్నాడు ఏం విషయం అనేది ఈ సినిమా. అది ఇది ఇదంతా శుక్రవారం ఎందుకు అనేది ఆ శుక్రవారం రోజు అయితే రీసెంట్ గా విశాల్ మూవీస్ చూస్తే కనుక తమిళ్లో ఓకే కానీ తెలుగులో పెద్దగా పోవట్లేదు. సో ఈ మూవీ తెలుగు వాళ్ళకి నచ్చుతుంది అనుకుంటున్నారా? 100% అండి. మనం అంతే చెప్తున్నాం కదా గురువారం వరకు మనం అందరూ మంచి సినిమాలే చేస్తున్నాం అని అనుకుంటున్నాం. ఆ తర్వాత ఆ దేవుళ్ళు డిసైడ్ చేస్తారు శుక్రవారం రోజు. సో ఐఎమ్ కాన్ఫిడెంట్ తమిళ్లో కానీ తెలుగు కానీ భరణి పూజ 2 విజయం సాధించాం. మళ్ళీ ఆ విజయంతో సాధించాం కదా జాలీగా ఒక సినిమా చేద్దాం అని కాదు. దానికంటే బెటర్ సినిమా చేయాలని ఒక బాధ్యతతో ఎదురు కలిసి వస్తున్నాం. సో ఆ విధంగా చూసినప్పుడు ఎందుకు నేను డిటెక్టివ్ 2 చేయాలి? డిటెక్టివ్ బాగా ఆడింది కాబట్టే కదా డిటెక్టివ్ 2 ఇంకొక ఆ జానర్ అందరికి నచ్చింది. షెర్లాక్ హోమ్స్ అనే జానర్ అందరికీ నచ్చింది. అలాంటిది చాలా సినిమాలు రావట్లేదు ఈ మధ్యకాలం. రావట్లేదు మనం ఎప్పుడో ఒకసారి చూస్తున్నాం. సో అదే ఎక్కడో ఒక కారణం పుట్టాలి కదా. ఆ విధంగా ఈ సినిమా కూడా డెఫినెట్ గా April 26 దానికి నేను ఎంత చెప్పినా ఈ మైక్ పెట్టి చెప్పినా
శుక్రవారం రోజు వచ్చే కలెక్షన్ వచ్చే ప్రజలు రిపోర్ట్ పెట్టి నేను చెప్తాను. అయితే మిమ్మల్ని తెలుగు వాళ్ళు అంటే మన అని ఓన్ చేసుకున్నారు, మీ మూవీస్ ని ఓన్ చేసుకున్నారు, కానీ ఇక్కడ తెలుగు నుంచి మాత్రం మీకు మూవీస్ ఆఫర్స్ రావట్లేదు. దీనికి పర్టికులర్ గా రీజన్ ఏమంటారు? మీకు కసి కోపమే అనుకోవచ్చా? అలా ఏం లేదండి, రోజు వస్తుంది, రోజు కథలు చెప్పడానికి వస్తున్నారు, రోజు కాంబినేషన్ తో వస్తుంది. బట్ నిజంగా చెప్పాలంటే ఇట్ హాస్ టు బి మ్యాజికల్ కదా. సడన్ గా ఒక సినిమా చేసిన తర్వాత ఇన్ని రోజుల తర్వాత ఒక సినిమా చేస్తాం అనుకుని ఇలాంటి ఒక సినిమా చేసే విషయాలన్నీ చెప్పకూడదు కదా. దానికోసం నేను వెయిట్ చేస్తున్నాను, వెయిటింగ్ ఫర్ ద రైట్ స్క్రిప్ట్. రాలేదని కాదు, నేను నా పేర్లు చెప్పకూడదు, అది తప్పు. నేను రిజిస్ట్రేషన్ పేర్లు చెప్పకూడదు కదా. వాళ్ళకి ఒక కెరీర్ ఉంది, అది జరుగుతుంది, ఒక టైం వచ్చినప్పుడు జరుగుతుంది. సో రీసెంట్ గా లాస్ట్ 10 days నుంచి చూస్తే పొలిటికల్ గా కూడా చాలా టాక్స్ నడుస్తున్నాయి, మీరు మాట్లాడుతున్నారు, మీడియా వాళ్ళ అడుగుతున్నాం. సో అయితే ఇప్పుడు రాబోయే ఎలక్షన్స్ లో తమిళ్లో అయిపోయాయి కాబట్టి, తమిళనాడులో అయిపోయాయి కాబట్టి ఇక్కడ మన దగ్గర ఉన్నాయి. ఏపీలో వైసీపీ వైపు నుంచి కూడా మీరు చాలా సార్లు మాట్లాడుతున్నారు. సో అక్కడ ప్రచారం ఏమైనా పాల్గొనే అవకాశం ఉందా? వైసీపీ జగన్ తో పాటు తిరిగి ప్రచారం చేసే అవకాశం? నా బాధ్యత వచ్చి నటుడండి, నా బాధ్యత వచ్చి నాకు నచ్చిన భోజనం ఏమి అడిగితే నేను చెప్తాను, నాకు నచ్చిన సినిమా ఏమి అడిగితే నేను చెప్తాను, నాకు నచ్చిన రాజకీయ నాయకుడు ఎవరిని చెప్తే నేను స్వయంగా నేను మనసారా చెప్తాను. అంతే, మీరు అడిగిన విషయంకి నేను చెప్తాను. నేను ప్రచారం వెళ్ళాలని అవసరం, నాకుండే బాధ్యతలు ఉన్నాయండి. నాకు డిటెక్టివ్ డైరెక్షన్కి లండన్ బయలుదేరుతున్నాను. ఈ సినిమా ఆయన జేబులు ఫుల్ నిండుగా ఉండాలి డబ్బులతో. ఈయన నమ్మిన డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ బాగా సంపాదించాలి, నా ప్రొడ్యూసర్లు బాగా ఉండాలి, నెక్స్ట్ సినిమాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి. మధ్యలో ఇదంతా వదిలేసి నేను ఐ కెనాట్ డూ సంథింగ్. అయితే మొన్న మాట్లాడుతూ కూడా ఒక ఇంటర్వ్యూలో ఏపీలో మళ్ళీ జగన్ వస్తారని మీరు చెప్పడం జరిగింది. అయితే వైసీపీ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా అప్రోచ్ అయ్యారా? లేదండి, అప్రోచ్ అవ్వడానికి కోసం నేను చెప్పలేదు. నేను చెప్పిన తర్వాత వాళ్ళు అప్రోచ్ అవ్వడం అవసరం లేదు. వాళ్ళు ఒక పార్టీ, చాలా పార్టీలు ఉన్నారు, అంతా ఓకే. అడిగిన ఒక విషయానికి నేను చెప్పాను, అంతే. దట్స్ ఆల్. దేర్ ఇస్ నో అదర్ ఎక్స్పెక్టేషన్ ఆర్ బెనిఫిట్స్, కండిషన్స్ అప్లై అన్ని నేను కింద చెప్పలేదు. అంతే, మీరు అడిగిన విషయానికి నేను చెప్పాను, అంతే. దీని ద్వారా నాకు అక్కడ నుంచి నాకు ఫోన్ వచ్చింది, నన్ను చూస్తారు, అదంతా నేను అలా ఆలోచన లేదు. నాకు రావాల్సిన ఫోన్లు శుక్రవారం ఈయన దగ్గర నుంచి రావాలి, ఆ ప్రొడ్యూసర్ సోన్ బెంచ్ జీ స్టూడియో దగ్గర నుంచి రావాలి, ఆదిత్య మ్యూజిక్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి రావాలి. సార్ సినిమా సూపర్ హిట్, ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్ అని మనసారా చెప్పేది నేను రాసుకుని ఉన్నాను. శుక్రవారం మధ్యాహ్నం షో అయిన తర్వాత మీ దగ్గర నుంచి కూడా. ఇటు విషయాలు సార్ చూడండి, యాక్చువల్ గా మీరు ఇందాక అన్నారు అంటే చేసిందే చేస్తున్నాడు, విషయాలు ఒకే సినిమా లాగా చేస్తున్నాడు అంటే. ఇప్పుడు సినిమా అంటేనే ఒక ప్యాన్ ఇండియా రేంజ్, ఒక ఫ్యాంటసీ, ఒక యాక్షన్, ఇదే రేంజ్ లో వస్తేనే సినిమా అంటున్నారు. మీలాంటి వాళ్ళు జెన్యున్ గా ప్రయత్నిస్తే దానికి అంత ఫోకస్ అనేది రావటం లేదు అని చెప్పి ఒక కామెంట్ అనిపిస్తుంది. సో దాని అలా ఏం లేదండి, ఇంతకు ముందు చేసిన సినిమా మార్కెంటని పెద్ద విజయం సాధించి మామూలు విషయం కాదు కదా. ఒక మంచి చూసి బాగుందని చెప్పేది వేరే, 100 క్లబ్ లో ఏంటంటే అందరూ నచ్చిన విషయం. ఇవాళ నేను నిజంగా చెప్తున్నానండి, ఈ 19 సంవత్సరాలు నాకు దొరికిన ఒక మంచి కాంప్లిమెంట్ అని చెప్తాను. ఎన్నో కాంప్లిమెంట్లు వస్తాయి, సినిమా సూపర్ సినిమా. ఒక అమ్మాయి వచ్చి, నా ఫ్రెండ్ కెనడా నుంచి ఫోన్ చేసి ఒక నిమిషం ఉండరా, సినిమా ఎప్పుడే చూశాను, చాలా బాగుంది, ఒక నిమిషం ఒక అమ్మాయికి ఇస్తున్నాను అని చెప్పి ఒక అమ్మాయి ఫోన్ ఇచ్చింది. ఆ అమ్మాయి వచ్చి, సార్ సినిమా ఎప్పుడే చూసాను సార్, చాలా బాగుంది సార్, కంగ్రాచులేషన్స్, చాలా రోజుల తర్వాత నవ్వాను సార్, మార్కెంట్ సినిమా చూసిన తర్వాత మళ్ళీ ఈ సినిమా ఎలా ఉంది సార్, థ్యాంక్ యూ మా అని చెప్పేసి. వినేవా నువ్వు, థ్యాంక్ యూ మా, రే ఇప్పుడు చెప్తాను రా నిజం, వాళ్ళ నాన్న చనిపోయి 13 రోజులు అవుతుంది, 13 రోజులు ఇంట్లో కూర్చుందిరా, ఆమెను బయట ఎలాగైనా తీసుకొచ్చి ఆమెను నవ్వించాలని చెప్పి ఏ సినిమా చెప్పకుండా తీసుకొచ్చి బలవంతంగా థియేటర్లో కూర్చోబెట్టి సినిమా చూపించాం. అరగంట తర్వాత మొత్తం అన్ని మర్చిపోయి 2.5 గంటలు నవ్వి బయటకు వచ్చి మొత్తం మర్చిపోయి అన్ని నేను డిప్రెషన్ నుంచి బయటకు వచ్చానని ఒక మాట చెప్పింది. వెంటనే విషయాలకి చెప్పాలని, అది నాకు వచ్చిన విషయం. అంటే డాక్టర్గా మాత్రం కాదు, మేము ఎంటర్టైన్మెంట్ ద్వారా కూడా వచ్చి ఒక మనిషి డిప్రెషన్ నుంచి తీసుకురావడం చాలా పెద్ద విషయం అండి. అది నాకు దక్కిన ఒక కాంప్లిమెంట్. అందుకే నేను చెప్తున్నాను, డిఫరెంట్ గా చేసేది కంటే
అందరికీ నచ్చేట్లాగా, అందరికీ సంతోషం కలిగించేట్లాగా, అందరికీ వచ్చి ఇప్పుడు నేను సినిమాకి వెళ్తున్నాను అంటే నేను నాకు నచ్చిన హీరో సినిమా చూడాలని నేను వెళ్తున్నానప్పుడు నేను అన్ని విషయాలు మర్చిపోయి ఫోన్లంతా పక్కన పెట్టేసి సంతోషంగా ఒక సినిమా చూడాలి. ఆ 2.5 గంటలు అన్ని మర్చిపోయి చూడాలి. మధ్యలో వచ్చి ఉండండి ఈ పనులు ఆ పనులు చూసారంటే మళ్ళీ దానికి మామూలు జీవితంకి ఆ 2.5 గంటలు ఏం తేడా ఉంది? సో ఆ 2.5 hours నాకు ఆ హీరో ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ నాకు కావాలి. ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అనేది అదే నేను మళ్ళీ తిరిగి ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంకోటి అంటే ప్రజలకు సేవ చేసిందంటే ముందు ఈ ఇండస్ట్రీలో మోనోపలి అనే దాని మీద మీరు పోరాటం చేయాల్సి వస్తుంది. ప్రతి సినిమా విషయంలో కూడా మీరు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీని మీద వాయిస్ చేసే విషయంలో మీరు సోలోగానే ఉంటున్నారు. మీ వెనకాల నోరెత్తలేని పరిస్థితి ఏర్పడింది అట్లాంటి ఇండస్ట్రీ, తమిళ ఇండస్ట్రీలో మెయిన్గా ఈ సిచ్యువేషన్ గురించి అట్లా ఏమంటారు? సినిమా అనేది మీ అమ్మ కాదు, మా అమ్మ కాదు, ఇది సినిమా. సినిమా అనేది అందరూ పంచుకోవాలి. చిన్న హీరో అయినా సరే, పెద్ద అయినా సరే, కొత్త హీరో అయినా సరే, పెద్ద హీరో అయినా సరే, కొత్త నిర్మాత అయినా సరే, పెద్ద నిర్మాత, అందరికీ సమం. ఈ వేదిక అనేది సమం. ఫస్ట్ మీకు ధన్యవాదాలు. ఈ మైకులు, ఈ కెమెరాలు అందరూ విషయాలు వచ్చిన వాడికి మాత్రం కాదు. ఈ కుర్చీలో వేరే ఎవరైనా కొత్త అబ్బాయి కూర్చున్నా కూడా మీరు అందరూ కూర్చుంటారు. ఫస్ట్ మీకు తప్పట్లు కొట్టాలి. మీరు నాకు కొట్టేది కాదు, నేను మీకు తప్పట్లు కొట్టాలి. తెలుగు మీడియాకి వచ్చి నేను ప్రత్యేకంగా ఎప్పుడు నేను తమిళనాడు మీడియా కూడా నేను ఎప్పుడు గర్వంగా చెప్పుకుంటాను. అంటే ఒక డిఫరెన్సియేషన్ లేకుండా అన్ని హీరోలకి, అన్ని సినిమాలకు ఒకేసారి ప్రమోషన్ చేసేది చాలా గొప్ప విషయం. అదే ఆరోగ్యమైన విషయం ఇండస్ట్రీకి. అదే నేను చెప్తాను, ఇండస్ట్రీ అనేది నేను ఎప్పుడు ఒక వాయిస్ అవుట్ చేసేది నా సినిమాకి మాత్రం కాదండి. నేను చెప్పేది విశాల్ అనే వాడికే ఒక ప్రాబ్లం వస్తే, అయితే తెలియని ఒక వ్యక్తికి, కొత్త సినిమా చేసే ఒక వ్యక్తికి, కొత్త డైరెక్టర్కి, కొత్త హీరోకి, చిన్న సినిమాకి ఏమవుతుంది? వాళ్ళకి ఏం గతి? వాళ్ళకి చూడాలి కదా. వాళ్ళు సినిమా ఆ శుక్రవారం అనేది ఎవ్వరు నోబడి ఓన్స్ దట్ ఫ్రైడే. నేను చెప్తున్నాను, మీరెవ్వరు ఆ శుక్రవారం రాకూడదు, నెక్స్ట్ శుక్రవారం రెండని చెప్పడానికి మీరెవరు? మా ఇష్టం. మేము డిసైడ్ చేసింది ఏప్రిల్ 26 అనేది డిసెంబర్లో డిసైడ్ చేసాం. ఎందుకు సినిమా చేసాం? ప్రజలు సమ్మర్ హాలిడేస్ లో పిల్లలు ఎగ్జామ్ అయిన తర్వాత హ్యాపీగా సరదాగా సమ్మర్ హాలిడేస్ లో ఒక సినిమా చూడడానికి జరుగుతుంది. అందుకే డిసైడ్ చేసాం. మీరు ఈ సినిమా ఈ డేట్ లో రాకూడదు, వేరే డేట్ లో రండి అని చెప్పే కానీ మీకు హక్కు లేదు. మీకు ఎవరు హక్కు లేదు. దేవుడు అనే అతను ఎవరికి ఆ హక్కు ఇవ్వలేదు. సినిమా అనేది సమం అందరికీ. ఊరా నేను వస్తాను, ప్రజలు డిసైడ్ చేయండి ఏ సినిమా బాగుందని. దాని ముందు నువ్వు తీసుకుని అధికారం తీసుకుని మీరు మాత్రమే గెలవాలి, మీరు మాత్రమే శుక్రవారం గెలవాలి, మేము కష్టపడి వడ్డీలకు డబ్బులు తీసుకుని సినిమా చేసేటప్పుడు మా కోపం రాదా? మేము కూడా సంపాదించకూడదా? మేము మా నిర్మాతలు కూడా సంపాదించకూడదా? మీరు మాత్రమే సంపాదించాలి. అదే యాంగ్రీ హ్యూమన్ తీసుకురామాకండి ప్లీజ్. ట్రైలర్ లో ఒక డైలాగ్ ఉంది కదా, అదే తిరుపతిని తమిళనాడు నుంచి ఏపీ కేటాయించినప్పుడు అంటే అప్పటి పరిస్థితులు ఏమైనా చూపించబోతున్నారు? తెలియలే. చిత్తూరు నగరి బార్డర్ లో జరిగిన ఒక విషయంలో అది ఒక ఫ్లాష్ బ్యాక్, ఒక పోర్షన్ ఉంది. అంటే కనపడతాడు ఒక విషయం హీరో లేటర్ ఆన్ ఇన్ ద ఫిల్మ్. అది ఒక బ్యాక్ డ్రాప్ గా అంటే 2.5 hours అనేది 2 minutes చెప్పాలండి. ఆ 2 minutes అనేది ఒక యారో, లాస్ట్ యారో. నువ్వు ఏం చెప్పగలపోతున్నావు రిలీజ్ ఆ బుకింగ్ ముందు ఈ సినిమాకి వెళ్దామా లేదా అని ఆలోచన ఉన్న ప్రతి వ్యక్తికి మనం ఇచ్చేది లాస్ట్ యారో అంతే. దాని తర్వాత ఏం చెప్పినా ప్రయోజనం లేదు. అది చూసిన తర్వాత అతను నిర్ణయం చేస్తాడు సినిమాకి వెళ్తున్నాం అనేది. అది ఆ విషయంలో మీరు చెప్పిన విషయం డెఫినెట్ గా సినిమాలో ఇట్స్ వెరీ బిగ్ ఇది బ్యాక్ డ్రాప్ ఉంది. డైలాగుల గురించి మాట్లాడుతూ ఈ సినిమా తెలుగు నేటివిటీకి దగ్గరగా ఉంటుంది, డైలాగ్స్ కూడా అలా ఉన్నాయని. కానీ ఒక డైలాగ్ లో తిరుపతి, వేలూరు, తమిళనాడు, కేరళ, అదే బార్డర్, చిత్తూరు నగరి బార్డర్ ఉంది కాబట్టి అంటే ఇట్ ఇస్ అ బార్డర్ క్లాష్. ఆ బార్డర్ క్లాష్ అబ్బాయి అమ్మాయి క్లాష్ అది సంబంధించిన విషయం. అందుకే ఆ ఊర్ల పేర్లు వస్తాయి. అంటే ఇంకో కొన్ని బోర్డ్స్ చూసినా కూడా అన్ని తమిళనాడు పేరుతోనే ఉన్నాయి. తెలుగులో కూడా అదే మీరు సినిమా చూసినప్పుడు తెలుస్తుంది ఎక్కడ జరుగుతుందని ఉంది కదా జాగ్రఫీ. సో ఆ
ఊర్లో ఉన్నప్పుడు తెలుగు బోర్డు కాదు, ఆ ఊర్లో ఏముందో ఆ బోర్డులే ఉంటుంది. సో దాని తగినట్టు ఇప్పుడు ఇదే తమిళ ట్రైలర్ చూస్తే వేరేలో ఉంటుంది, తెలుగు మీరు చూసినప్పుడు వేరేలో ఉంటుంది. సీజీ వర్క్ చేసి మనం ఆ బార్డర్ జాగ్రఫీ ప్రకారం చేస్తున్నాం. ఓకే విశాల్ గారు, ఇప్పుడు రిలీజ్ విషయంలో మీరు ఓపెన్ గా మాట్లాడారు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సమ్మర్ లో మొత్తం కూడా చాలా పెద్ద సినిమాలు కూడా తెలుగులో రిలీజ్ అవ్వాల్సిన మొత్తం కూడా ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని వాళ్ళు పెద్ద సినిమాలు అన్ని కూడా పోస్ట్ పోన్ చేసిన పరిస్థితి ఉంది. ఇలాంటి టైంలో మీరు ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ చేయకుండా అది కరెక్ట్ గా అనుకుంటున్నారా అసలు? సార్ మేము డిసైడ్ చేసింది అప్పుడు ఆ టైంలో వచ్చి ఎప్పుడు ఎలక్షన్ వస్తుందని మాకు తెలియదు సార్. ఆ, మాకు ఏప్రిల్ 26 ఫస్ట్ మే 1 అనుకున్నాం నిజంగా చెప్పాలంటే, ఎందుకంటే మే డే వచ్చి బుధవారం వచ్చింది హాలిడే. ఆ తర్వాత లేదు బుధవారం వచ్చి శుక్రవారం మంచి రోజు, సో బుధవారం కలిసి వస్తుంది డిస్ట్రిబ్యూటర్కి అందరికి రెండు కలిసి వస్తుందని 26 డిసైడ్. డెఫినెట్ గా ఎలక్షన్స్ ఒక పక్కన ఉంటుంది, ఒక పక్కన సినిమా ఉంటుంది. మీరు చెప్పినట్టు మేబీ కొన్ని సినిమాలు వచ్చి వాళ్ళకి బడ్జెట్ ప్రకారం వాళ్ళు ఆలోచనలు మారుతాయి కదా. సో దే విల్ డెఫినెట్లీ డిసైడ్ ఆన్ డిఫరెంట్ రిలీజ్ డేట్. సో అండ్ దెర్ ఇస్ ఆల్సో బిజినెస్ ఆస్పెక్ట్ కూడా ఉంది కదా. వాళ్ళు నిర్ణయం తీసుకునేది వాళ్ళు మాత్రం కాదు, అందరూ కలిసి నిర్ణయం తీసుకుని వాళ్ళకి చెప్తారు మీరు ఈ డేట్ లో వస్తేనే అన్ని కలిసి వస్తుంది మీకు అని చెప్పి, అందుకే ఒక నిర్మాత తీసుకుంటాడు అయితే. ఓకే, అంటే ఇప్పుడు ఇందాక మన వాళ్ళు అందరూ కూడా అడిగారు అంటే వైసీపీ గురించి. కానీ జగన్ గారి పైన అటాక్ జరిగితే అంటే ఇండస్ట్రీ గురించి ఎవరు కూడా మాట్లాడలేదు నాకు తెలిసి. అయితే మీరే ఫస్ట్ రియాక్ట్ అయ్యారు కదా, ఎందుకు అంత ఎవరు మాట్లాడలేదు? ఇండస్ట్రీ నుంచి, సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు కూడా మాట్లాడేది నాకు తెలియదు. మీరే ఫస్ట్ ఎలా రియాక్ట్ అవ్వడం అంటే దాన్ని ఆయన మాట్లాడుతూనే ఏమన్నారంటే ఆయన గతంలో కోటి కట్టిన గురించి కూడా మీరు చెప్పడం జరిగింది. అంటే ఏంటి లేదండి, రాజకీయ నాయకుడు మంచి, అదే నేను చెప్తున్నా, ఈ సమాజంలో మంచి చేసేది చాలా కష్టం, చెడ్డది చేసేది చాలా ఈజీ. మంచి చేసేటప్పుడు ఆ కొంతమంది వెనక పొడుస్తారు మాటలతో ఒక విధం, కర్రతో కానీ పొడిచేది కానీ ఉంటుంది, ముందు పొడిచేవాడు కూడా ఉంటాడు. ఎటువైపు అయినా వస్తుంది, నువ్వు వెళ్ళే ప్రయాణం వచ్చి ఇటు వెళ్తా ఉండాలి అంతే. ఇదంతా ఆయన పెద్ద మంచి, ఆయన జగన్ గారు వచ్చి ఎంతో చూసుంటారు ఆయన లైఫ్ లో, మామూలు విషయాలు కాదు. ఆయన అన్నిటికీ సిద్ధం పడే వెళ్తున్నారు ఆయన ప్రయాణంలో. సో డెఫినెట్ గా ఇట్స్ 100% లైక్ యూనో ఇట్ ఇస్ నాట్ హిండ్రెన్స్ టు హిమ్. ఆయన అన్నిటికీ సిద్ధం ఆయన. సో డెఫినెట్లీ ఆయన సీఎం అవుతానని మీరు గట్టిగా చెప్తున్నారు, అంత నమ్మకం ఏంటి సార్ మీకు? జూన్ 4th జూన్ 4th కదా, 5th నేను వచ్చి మిమ్మల్ని కలుస్తాను. 5th వచ్చి మిమ్మల్ని కలుస్తాను, అప్పుడు చెప్తాను. నేను వచ్చి మీరు అడిగేరు ఒక వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా, నేను నటుడుగా కాదు, మీరు నటుడుగా నేను ఇప్పుడు మేకప్ అంతా వేసుకోలేదు, ఒక సామాన్యుడిగా నేను చెప్పింది మీరు అడిగిన ఒక క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్పాను అంతే. మ్యారేజ్ గురించి మాట్లాడుతుంటే సార్ ఒక నిమిషం ఆగమ్మ, నెక్స్ట్ టైం సీఎం రావాలని కోరుకుంటాను. విశాల్ గారు, సార్ మ్యారేజ్ గురించి అంటే ఏ సార్ హీరోని అడిగినా కూడా చెప్పేది ఏంటంటే ప్రభాస్ పెళ్లి తర్వాత చేసుకుంటా అంటారు. యాక్చువల్ చెప్పాలంటే ప్రభాస్ మీకంటే చిన్నోడే. ముందు అన్న పెళ్లి కాకుండా తమ్ముడు పెళ్లి ఎలా అవుతుంది? లేదు, అదే చెప్తున్నాను కదా, మనకి ఎంత ఊరికే చూసుకోవచ్చు. బట్ నిజంగా రెస్పాన్సిబిలిటీ అనేది, ఇప్పుడు డైరెక్టర్ గా ఒక రెస్పాన్సిబిలిటీ అంటే నాకు ఇప్పుడు తెలుస్తుంది. 19 సంవత్సరాల్లో 34 సినిమాలు, 34 డైరెక్టర్లు వచ్చి ఎంత కష్టపడారు ఒక సినిమా తీయడం. నేను ఇప్పుడు చూస్తున్నాను ప్రతి డిపార్ట్మెంట్, ఒక చిన్న ఆర్టిస్ట్ ఆడిషనింగ్ ఒక పక్కన, ఒక డైలాగ్, నేను నిద్రపోయేదే తక్కువ దాంట్లో. ఇప్పుడు ఆలోచనలు పక్కనే వచ్చి వాయిస్ రికార్డు. ఒక రోజు నాకు ఏమంటే రైటింగ్ అలవాటు, పేపర్లో రైటింగ్ అలవాటు లేదు. రాజా గారు మ్యూజిక్ కానీ, ఇళయరాజా గారు మ్యూజిక్ కానీ, హ్యాండ్ జిమ్మర్ మ్యూజిక్ కానీ వేసుకుంటూ నాకు అనిపించిన విషయాలు అలా గోడలో రాస్తూ వెళ్తూ ఉంటాను. లేకపోతే ఏదైనా పేపర్లో ఏదైనా గీస్తూ ఉంటాను అంతే. అది నాకు గుర్తుంటుంది, ఆ సీన్ మొత్తం గుర్తుంటుంది. ఇప్పుడు నేను బుక్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకంటే కొన్ని ఇప్పుడు చెప్పకూడదు, ఏప్రిల్ 26 కొన్ని నటులకి బుక్ ఇవ్వాలి. ఒక రోజు నిజంగా ఆ కరోనా పీరియడ్ తర్వాత ఒక రోజు అమ్మ నాన్న ఎక్కువ పైకి వచ్చి నా రూమ్ రారు,
సడన్ గా ఒక రోజు అమ్మ నాన్న వచ్చారు. వీడేంది ఇప్పుడు 4 రోజుల నుంచి తిండి లేకుండా బయట పైన పంపించుకొని చెప్తున్నాడు. పోయి ఏం చేస్తున్నాడో చూద్దామని చెప్పి డోర్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం గోడంతా వచ్చి సీన్ నెంబర్ 6 అమ్మాయిని కిడ్నాప్ చేశారు అంటే చూసి భయపడిపోయారు. వీడు మెంటల్ అయిపోయాడు అని ఏంటిరా అది గోడంతా ఏదో మొత్తం రాసి పెట్టుకున్నాడు. ఎందుకు వచ్చారు ఇప్పుడు నేను అది తీసేస్తాను అదేం ప్రాబ్లం లేదు అది ఊరికే ఒక అది నా ఐ కాంట్ టెల్ దెమ్ నో ద ప్రాసెస్ బట్ యా దట్ లెట్ us hope చాలా ఉన్నాయి బాధ్యత. ఇట్స్ బిగ్ రెస్పాన్సిబిలిటీ యాజ్ ద డైరెక్టర్. సో ఆ డైరెక్టర్ రెస్పాన్సిబిలిటీ అయిన తర్వాత ఒక అమ్మాయికి సంబంధించిన ఒక విషయం అండి. నేను కాదు ఒక పెళ్లి అంటే ఒక మామూలు విషయం కాదు. ఒక అమ్మాయి దగ్గర నేను ఎలాగ ఇప్పుడు నాకు ఒక ఫోన్ వస్తుంది, నేను ప్రెస్ మిత్రులతో మాట్లాడతాను, మళ్ళీ ఫోన్ చేస్తాను పెట్టు అని చెప్పి, మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎడిటింగ్ లో ఉన్నాను ఫోన్ పెట్టుంది, మళ్ళీ బయటకు వెళ్ళిన తర్వాత నేను రిజెక్ట్ వర్క్ ఫోన్ పెట్టచ్చు 4 సార్లు ఫోన్ చేస్తే మళ్ళీ వీళ్ళు ఎందుకు అభివృద్ధి తెచ్చుకున్నావు అనవసరంగా అనుకుంటారు. నాకు టైం ఉండి ఇవ్వాలి కదా ఒక అమ్మాయికి. నేను కరెక్ట్ గా ఒక అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంటే వాళ్ళకి నేను ఐ హావ్ టు గివ్ ఇంపార్టెంట్, ఐ హావ్ టు రెస్పెక్ట్ దిస్ ఉమెన్. ఐ డెఫినెట్లీ విల్ రెస్పెక్ట్, బట్ ఐ హావ్ టు గివ్ ద టైం నో. లైక్ రిలేషన్షిప్ అనేది 2 hands టు క్లాప్. ఒక చేయి కాదు 2 చేతులతో క్లాప్ చేయాలి. అయ్యో అరేంజ్ సార్ లవ్ అండి మీరే విశాల్ గారు నమ్మకం విశాల్ గారు అరేంజ్ సార్ నమ్మకం లేదండి లవ్. విశాల్ గారు కంగ్రాట్స్ అండి. 2004 నుంచి ఇప్పటి వరకు 20 years కంప్లీట్ అవుతుంది హీరోగా చెల్లమ్మాయి టు రత్నం. సో ఈ 35 ఫిలిమ్స్ లో ఫాస్టెస్ట్ మేకింగ్ ఫిలిం రత్నం అనుకుంటా. చాలా తక్కువ టైంలో ఫిల్మ్ చేశారు కదా. సో మేకింగ్ అంటే ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సినిమా షూట్ జరుగుతున్నాయి, ఎక్కువగా టైం తీసుకున్నారు. మీరు టిపోర్ అని కూడా ఎక్కువ టైం తీసుకుంటున్నారు. ఇంత కంప్లీట్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయడంలో క్వాలిటీ వైజ్ ఎలా మీకు? సార్ ఒకే ఒక విషయం చెప్తున్నాను, గ్లాడియేటర్ ఒక సినిమా చూసారా? ఈ సినిమా ఎన్ని రోజులు అనుకుంటున్నారు షూటింగ్? 72 రోజులు. గ్లాడియేటర్ అనే సినిమా 72 రోజులు షూటింగ్. నేను మిగతా డైరెక్టర్లు ఎక్కువ రోజులు తీసుకున్నా దయచేసి వాళ్ళు తప్పుగా అనుకోమాకండి. ఒక్కొక్కరికి దే హ్యావ్ దేర్ ఓన్ వేస్ ఆఫ్ మేకింగ్. ప్రీ ప్రొడక్షన్ అనేది చాలా ముఖ్యమండి. మీరు ప్రీ ప్రొడక్షన్ కరెక్ట్ గా 1 సంవత్సరం కూడా తీసుకున్నాను. నేను 9 నెలలు కాదు 10 నెలల పైన తీసుకున్నాను ప్రీ ప్రొడక్షన్. 1 సంవత్సరం ముందు ఆ జానర్ లోపల దిగాలని 1 సంవత్సరం అయింది. నాకు 9 నెలలు పడింది. ఎందుకు ఆ 9 నెలలు మళ్ళీ 20 రోజులు లొకేషన్ రెక్కి వెళ్ళడం ఇదంతా ఎందుకంటే మనం క్లారిటీగా ఉండాలి. ఇప్పుడు ఈ సినిమాకి డిటెక్టివ్ ఇప్పుడే చెప్పాలి సరే నేనే ఎడిటర్ ఆ సినిమాకి, ఎడిటింగ్ కూడా నేనే, ఎడిటర్ కూడా నేనే ఆ సినిమాకి. ఇప్పుడు నాకు తెలుసు ఈ లొకేషన్ చూసినప్పుడే నేను పక్కన పెట్టుకుని నాకు ఇదే కావాలి ఇది కావాలి నాకు మొత్తం 9 షాట్లే నాకు కరెక్ట్ గా 5 గంటలు పర్మిషన్ కావాలి, అది ఏమి కావాలి నాకు చెప్పండి అని చెప్పి నాకు తెలిసింది నేను నేర్చుకున్నది నేను చేస్తున్నాను. సో ఆ క్లారిటీ ఉంటే నంబర్ ఆఫ్ డేస్ వల్ల ఇది తగ్గదు, క్వాలిటీ తగ్గదు. మనం చేసే విషయం వచ్చి సూటిగా మనం చేసి ఫినిష్ చేసుకుంటాం. 200 రోజులు కూడా నేను షూట్ చేశాను బాడీ బిల్డింగ్ 230 రోజులు. ఎందుకంటే మెల్లగా పెట్టుకుని 6 షాట్ల పైన వాంతులు వస్తాయి నాకు, రోజు మైగ్రేన్ వస్తాయి, ఏడిస్తాను, వెళ్ళరా ఎల్లు చెప్తాను డైరెక్టర్. అది వేరే ప్రాసెస్ అది. ఎందుకంటే 6 షాట్స్ పైన నేను చేయలేను ఆ సినిమా. బట్ ఇప్పుడు ఉండే కొత్త లైక్ ఓవర్ డైరెక్టర్స్ అసైరింగ్ డైరెక్టర్స్ ఐ వుడ్ లైక్ టు టెల్ దెమ్ టేక్ టైం ఫర్ ప్రీ ప్రొడక్షన్. ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ టైం తీసుకోండి. షూటింగ్ మీరు కరెక్ట్ గా చేస్తే మీకు మాత్రం కాదు, మీ భవిష్యత్తు మాత్రం కాదు, మీ నమ్మకం పెట్టి డబ్బులు ఇస్తున్నారు కదా నిర్మాత, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది. అప్పుడే వాళ్ళు ఇంకొక కొత్త డైరెక్టర్ కి ధైర్యంగా వచ్చి ఒక అవకాశం ఇస్తారు. లేకపోతే నాట్ వర్త్ ఇట్ కదా. మనం చూసుకున్నాం అన్ని యాంగిల్లో తీసుకున్నాం, తర్వాత ఎడిటింగ్ టేబుల్ చూసుకుని కట్ చేసుకున్నాం అంటే ఎంతమంది ఓపికతో ఉంటారు? మనం బోర్ కొట్టదా? ఒక డైలాగ్ వచ్చి లెంతీగా తీస్తారు ఒక షాట్, ఆ తర్వాత మళ్ళీ ఇటువైపు ఒక షాట్ తీస్తారు, ఆ తర్వాత ఇటువైపు ఒక షాట్. ఇప్పుడు ఇదంతా తీసేటప్పుడు మనం ఈ టైంలో చేసేటప్పుడు ఒక మూడ్ లో ఉంటాం, మళ్ళీ ఇటువైపు మార్చేటప్పుడు అరగంట అవుతుంది. అదంతా వద్దు. దట్స్ వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే. ప్రీ ప్రొడక్షన్ ఇస్ బెటర్. విశాల్ గారు నాకు ఇంకా 18 ఏళ్ల క్రిందట ఫిలిం ఛాంబర్ లో అమాయకంగా చిన్నగా మీ నాన్నతో పాటు వచ్చిన విషయాలు ఇంకా గుర్తున్నాడు. ఆ రోజు అనుకోలేదు
విశాల్ పురచిత లైవ్ అంటే నాకు జయలలిత గారే తెలుసు, పురచిత తలపతి అని పెట్టుకునేంత ధైర్యంగా ఇంత దూరం వస్తారని. ఈ జర్నీలో ఈ రత్నం సినిమాకి సంబంధించి ఎందుకు 295 రూపాయలు పెట్టుకొని ప్రేక్షకుడు రావాలి సార్? ఎందుకంటే ఒక డబ్బింగ్ సినిమాకి సైడ్ ఫిలిమ్సే సినిమా రేట్లు తగ్గిస్తున్నారు. మీ సినిమాకి ఏం పెట్టుకొని రావాలి ప్రేక్షకుడు? నమ్మకం పెట్టుకుంటండి చాలు. ఆ డబ్బులకి డెఫినెట్ గా ఎంటర్టైన్మెంట్ వస్తుందని నమ్మకం పెట్టుకోండి. ఆ డబ్బులకి ఉన్న అన్ని వ్యక్తులు విశాల్ మాత్రం కాదు, చెప్పిన డిఎస్పి, డైరెక్టర్ హరి, డిఓపి సుకుమారు, నిర్మాత అయిన సతీష్ గారు, సోన్ మెంచు, వీళ్ళందరూ ఎందుకు ఈ సినిమా తీశారని ఒక విషయం ఉంది కదా. ఇంతమంది అందరూ కలిసి విశాల్ని సంతోషంగా పెట్టుకోవాలి, ఊరిని డబ్బులు పెట్టేసి ఆయన సంతోషం పెట్టుకోవాలని కాదు. ఒక సూపర్ సినిమా తీసుకురావాలి, ఒక సూపర్ కాంబినేషన్ అందింది, ఒక సూపర్ కథ అందింది అని నమ్మకంతో తీసుకున్నాం. సో ఆ డబ్బులు మీరు చెప్పిన డబ్బులు నిజంగా నేనే ఒక ఆడియన్స్ వెళ్ళినప్పుడు నేను ఆలోచిస్తాను. ఎందుకంటే నేను కష్టపడి సంపాదించిన డబ్బులు, అదే ప్రేక్షకులు కూడా కష్టపడి సంపాదించిన డబ్బుల నుంచి తీసుకుని నన్ను నమ్మి వస్తాను కదా, ధైర్యంగా నమ్ముకుంటుండండి. ఎందుకంటే నేను ఎక్కడ పారిపోను, మళ్ళీ వస్తున్నాను కదా నేను నెక్స్ట్ సినిమా ప్రమోషన్ అప్పుడు మీరు అడుగుతారు కదా, ఒరే నువ్వు చెప్పేవా రోజు నేను నమ్మి ఆ సినిమాకి వెళ్ళాము వేరేలాగా ఉంటుంది చెప్తారు. మేము ఎందుకు ధైర్యంగా చెప్పాలి? మేము దాక్కుని చెప్పుకోవచ్చు కదా, ఒక మైక్ పోయినా చెన్నైలో కూర్చొని ఒక టీవీ ముందు దయచేసి సినిమాకి రండి, మేము ధైర్యంగా చెప్పచ్చు. ఎందుకంటే నా నమ్మకంతో చెప్తున్నాం. మేము సినిమా చూసి మనము ఆడియన్స్ కదా, ఒక ఐడియా ఉంటుంది ఈ సినిమా డెఫినెట్ గా ఒక ఫ్యామిలీ ఆడియన్స్ కి పండుతుంది. ఎందుకంటే ఆల్ డైరెక్టర్స్ లిస్ట్ లో ఈయన హరి గారికి వచ్చి ఒక పాయింట్ ఉంది, మొత్తం ఫ్యామిలీ ధైర్యంగా పోయి వెళ్ళి హ్యాపీగా చూడొచ్చింది. ఈ హీరో మాత్రం కాదు, ఎన్నో హీరోలతో చేశారు ఆయన, పెద్ద పెద్ద హీరోలతో. సో ఆ విధంగా డెఫినెట్ గా రత్నం సినిమాకి మీకు పైసా వస్తుంది అంతే అంతే. రత్నం సినిమా ఎన్ని థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు సతీష్ గారు? ఇప్పటి వరకు ఎన్ని కన్ఫర్మ్ అయింది? ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ అడ్డంకులు వస్తున్నాయి మీకు? ప్రెసెంట్ అయితే యాజ్ ఆఫ్ నౌ మోర్ దాన్ 400 థియేటర్స్ టెంటేటివ్లో ఉన్నాయి సార్. ఐ హోప్ 600 థియేటర్స్ ఈక్వల్ టు, అంటే మీరు తమిళ్ మూవీ అని ఒక ఫీల్ అయితే ఎక్కడ లేదు సార్. లేదు, విశాల్ గారు కొంచెం తెలుగు హీరో కింద యాక్సెప్ట్ చేశారు. తెలుగు మూవీ అనుకుంటున్నాం. అండ్ ఒక తెలుగు మూవీకి ఎన్ని థియేటర్స్ అయితే మనం ఒక పెద్ద హీరోకి ఎలాగైతే పెడతామో ఆ రేంజ్ లోనే పెట్టాలని ప్లాన్ చేస్తున్నాం. అనుకోకుండా అవకాశం కూడా వచ్చింది ఇంకా మోర్ థియేటర్స్ పెట్టుకోవడానికి. మనకి సమ్మర్ స్టార్ట్ అవుతుంది అండ్ ఆ రోజు మనకి అంటే ఉండొచ్చు, ఏదో సమ్ అదర్ మూవీస్ ఉండొచ్చు, బట్ ఈ మూవీకి ఒక స్పెషల్ ఉంది అనే ఎక్స్పెక్టేషన్ తో మేము మోర్ ఆపరేషన్ లో పెడుతున్నాం అండి. ఐ హోప్ బిగ్ రిలీజ్ ఇన్ తెలుగు దిస్ మూవీ కంపేర్ టు ఎర్లియర్ మూవీస్ అండి. సతీష్ గారు సార్, ఈ రీసెంట్ టైమ్స్ లో విశాల్ గారి సినిమాలు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్ లో ఆడలేదు. మీరు ఏ నమ్మకంతో రత్నంని తీసుకున్నారు సార్? ఇప్పుడు ఈ రత్నం మూవీ వచ్చేసరికి ఇది ఒక కాంబినేషన్ అంటే కంపేర్ టు విశాల్ గారి మూవీస్ కొన్ని తమిళ నేటివిటీ ఎక్కువ ఉండి ఇక్కడ వాళ్ళు అక్కడ తమిళ్లో పెద్ద పెద్ద హిట్ అయ్యారు. మనకి అది ఆ ప్యాటర్న్ ఇక్కడ కంటే ఇక్కడ మన హరి గారు డైరెక్షన్, విశాల్ గారు ఆల్రెడీ కాంబినేషన్ మూవీస్ వచ్చాయి, అవి హిట్ అయ్యాయి. అలాగే హరి గారు మూవీస్ సింగం అని లాంటి మూవీ ఈ రోజు కూడా మా టీవీలో సినిమా ఇప్పుడు ఎన్నోసార్లు ఇప్పుడు వచ్చిన సీన్ అవుతుంటే ఎవరు ఛానల్ కూడా మార్చరండి, ఆ ప్యాటర్న్ లో ఉంటుంది అని. సో విశాల్ గారు మూవీ పూజా మూవీ చూసాం. అలాగే ఇప్పుడు ఈ తెలుగు తమిళ అనే కాకుండా ఈ మూవీని కాంబినేషన్ లో తీశారు. ఇంకొకటి మేజర్లీ ఈ కాంబినేషన్ తో పాటు మన దేవి ప్రసాద్ గారి మ్యూజిక్ ఉన్నది. అండ్ ఈ సమ్మర్ కి ఒక మంచి ఫ్యామిలీ, అంటే ఎగ్జాంపుల్ నేను ఏ మూవీస్ కోసం అనట్లేదు, బట్ ప్రెసెంట్ ఒక మంచి ఫ్యామిలీ అంటే మంచి మూవీ, ఫ్యామిలీ అందరూ హ్యాపీగా వెళ్ళి ఒక మంచి ఫీల్ తో, ఎమోషన్ ఫీల్ తో అని వచ్చి టైప్ సినిమాలు కొంచెం తక్కువే కనిపిస్తున్నాయి. అంటే కొన్ని వేరే వచ్చిన హిట్ చేస్తున్నారు, ఓకే, దానికంటే మంచి ఒక ఫీల్ తో వస్తున్న మూవీ డెఫినెట్ గా ఇది ఒక మంచి హిట్, అందరూ కనెక్ట్ అవుతుంది అని ఒక నమ్మకంతో ఉన్నాం. దీంతోనే నేను చాలా టేక్ చేసి తీసుకున్నాను అండి. ఈ మూవీ తీసుకోవడం కూడా చాలా కష్టపడ్డాను నా వరకు రావడానికి. సార్, ఆర్టిస్ట్ గా నిన్ను అసలు ఎవరు వంట పెట్టరు ఇక్కడ. ఎందుకంటే డిఫరెంట్ సబ్జెక్ట్స్ నువ్వు ట్రై చేసావు, కానీ బిగినింగ్ లో వచ్చినంత సక్సెస్ ఇప్పుడు రావట్లేదు. అంటే ఎందుకు అనేది ఏమన్నా అనలైజ్ చేస్తున్నావు? మనం వచ్చి అదే చెప్తున్నాం కదా సార్, మనం వెళ్ళే
ప్రతి సినిమా ఒక ప్రయత్నం. అంటే ఏదైనా ఒక బుక్ ఉంటే ఈ సినిమా ఇలా చేస్తేనే సక్సెస్ అవుతుందని ఒక బుక్ దొరికితే తప్పకుండా ఆ లైబ్రరీలో ఆ బుక్ దొరకదు. ప్రతి ఒక్క నిర్మాత ఇంట్లో, ప్రతి ఒక్క డైరెక్టర్ ఇంట్లో, ప్రతి ఒక్క యాక్టర్ ఇంట్లో ఉంటుంటది ఆ బుక్. మేము వెతికే ఒక విషయం ఏమంటే ఇన్ని కోట్ల ప్రజలకి కొంతమందికి కొన్ని విషయాలు నచ్చుతాయి, కొంతమందికి కొన్ని విషయాలు నచ్చుతాయి. అందరికీ నచ్చేట్లాగా సినిమా వచ్చి ప్రతిసారి జరగదు. ఐ బి వెరీ ఫ్రాంక్ విత్ యూ. ఒక డిప్ వచ్చినప్పుడు సడన్ గా మార్క్ అంటే ఒక సినిమా వచ్చింది. అందరూ చెప్పారు ఎందుకు ఈ టైంలో ఎందుకు మీరు ఆదిత్యతో సినిమా చేస్తున్నారు, ఆదిత్యతో సినిమా పెద్దగా ఆడలేదు అంతకుముందు, ఎందుకు ఇంత పెద్ద రిస్క్ తీసుకున్నారు. రిస్క్ అనేది కాదండి, ఆయన కంటెంట్ టైం ట్రావెల్ సినిమా ఇప్పుడు వరకు రాలేదు, డెఫినెట్ గా బాగుంటుంది, నాకు నమ్మకం ఉంది డైరెక్టర్ మీద. మీరు కావాలంటే లేదు సార్ మీరు పెద్ద రిస్క్ తీసుకున్నారు. సినిమా హిట్ అయిన తర్వాత నేను చెప్పాను మీరందరూ మీరు వెంట పడతారు, మీరు చూడండి. ఇప్పుడు చూడండి అందరూ ఆ డేట్ కోసం కాచుకుని ఉన్నారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ హరి సార్ సినిమాతో చేసినప్పుడు ఏదో ఒక విషయం ఉంది ఆ సినిమాలో నమ్ముకుంటూ మేము చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ దట్, నాట్ జస్ట్ వన్ పర్సన్స్ వర్క్. ఇట్ ఈస్ లైక్ సో మెనీ పీపుల్స్ ఇది కదా, సో మెనీ పీపుల్ అంటే ఒక ఇంట్యూషన్. డిఎస్సి ఎందుకు రావాలి, డిఓపి ఎందుకు రావాలి, ఎందుకు ఈయన రావాలి, చాలా మంది ఉన్నారు. సో దే ఆల్ బిలీవ్ ఇన్ ద ఫిల్మ్. సో ఇన్ దట్ వే ఐ బిలీవ్ దట్ డూ యువర్ జాబ్ టిల్ యువర్ థర్స్డే, ఫ్రైడే లీవ్ ఇట్ టు దెమ్. ఆఫ్టర్ దట్ కోప్పడకూడదు, అయ్యే ఏంటి మనం చేసిందంతా వీళ్ళు ఒప్పుకోవట్లేదని కోప్పడకూడదు. మళ్ళీ ఇంకో ప్రయత్నం చేసి గుర్రం కింద పడితే మళ్ళీ బిజీగా వెళ్ళాలి అంతే, వెళ్తూ ఉండాలి అంతే, వెనక్కి తిరిగి చూడకూడదు. వెనక్కి తిరిగి చూస్తే ఏం ప్రయోజనం లేదు, మళ్ళీ కింద పడతాం. వెళ్తా ఉండాలి మన ప్రయాణం. ఇన్ని సంవత్సరాలు 19 సంవత్సరాలు 20 సంవత్సరాలు అంటున్నారు కదా, అది ప్రేక్షకులు పెట్టిన నా మీద ఉన్న నమ్మకం అంతే. సో సమ్టైమ్స్ వి గో డౌన్, సమ్టైమ్స్ వి గో అప్, బట్ ఇట్ ఇస్ నాట్ డెలిబరేట్. కావాలని ఎవరు కిందకి వెళ్ళాలని లేదు, కావాలని ఏం లేదు, అన్ని మంచి అటెంప్ట్లనే కోరుకుని వెళ్తున్నాను. విశాల్ ఇప్పుడు యాక్చువల్గా తెలుగు మీడియాని ఫైట్ చేశారు మీరు ఇప్పుడు, కానీ రీసెంట్ టైమ్స్ లో మీ ఏ ప్రెస్ మీట్ ఆన్ టైం జరగలేదు, ఎందుకని ఆ టైం పంచువాలిటీ అనేది మిస్ అవుతూ వచ్చింది? ఆన్ టైం కాదు సారీ సార్, ఇది దెర్ వాజ్ అ బిగ్ కన్ఫ్యూజన్ ఫ్రమ్ యెస్టర్డే. పెద్ద ఒక ఈవెంట్ ప్లాన్ చేసాం, అన్ని ప్లాన్ చేసాం. అండ్ అగైన్ ప్రమోషన్ నెక్స్ట్ యాక్చువల్గా ఇవాళ నిన్న హైదరాబాద్, ఇవాళ చిత్తూరు. ఇవాళ చిత్తూరు కాలేజ్లో పెద్ద ఫంక్షన్, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అనంతపూర్, ఆ తర్వాత తిరుపతి, అలా ప్లాన్ చేసుకున్నాం. బట్ ఇట్ ఇస్ టూ మచ్ టు హ్యాండిల్. అదే చెప్తున్నాను కదా, మేబీ ఐఎమ్ టేకింగ్ టూ మచ్ బర్డన్ ఆర్ ఐ డోంట్ నో. బట్ ఎస్టర్డే కుదరలేదు. రియలీ సారీ దట్ టుడే వి కుడెంట్ స్టార్ట్ ఆన్ టైం, బికాస్ వీళ్ళు రెడీ చేయడానికి లాస్ట్ మినిట్ డిసైడ్ చేసాం. లేదు ఇది తప్పు, ఏదైనా పర్వాలేదు ఫ్లైట్ పట్టేసి వచ్చేస్తాను, ఇది ఊరికే ఏదో కార్యక్రమం అందరూ కలిసి వెళ్ళిపోదాం అలా కాదు, ఒక బాధ్యత, ఇది మా బాధ్యత. అందుకే రియలీ సారీ, లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ కాబట్టి ఇట్ ఇస్ ఆల్వేస్ some glitches here and there will happen.